అంతా పాసే ఉంది కదా. చెయ్యి అంత ఉన్నాయి. చెయ్యి ఇరుచుకుందనుకో కరిసేస్తుంది. అలా నుంచి చూపిస్తా. మీకు సైజు మనం చూపించాలిగా, పైకి చూపించు. ఇంక ఇప్పుడు వీటిని ఎరగొట్టేది కాదు, ఓకేనా? ఇంకా అలాగే అలా ఉంటాయి మరి. గుచ్చి పడేస్తుంది అంత. మూడు పట్టుకొని ఒకేసారి మనీ వీటి కూడా ఒకేసారి పట్టుకోవాలి. ఇవి గుచ్చేస్తాయి, చాలా షార్ప్గా ఉంటాయి ఇవి. సో ఇది పట్టుకున్నాం అనుకో, ఇది తీసేటప్పుడు దీంతో వేసేస్తుంది. ఒకేసారి ఇలా పట్టేసుకొని ఇలా ఎరగొట్టేది. తర్వాత మొదట ఇది మూడు వచ్చేసి కొంచెం హ్యాండిల్ చేయగలిగితేనే చేయాలి, లేకపోతే కరిసేస్తాయి. ఇవి చాలా గట్టి కరుస్తాయి. ఇది ఆల్రెడీ ఒకటి వదిలేసి చూస్తారు, సరి కట్టలేదు. దీని మధ్యలో పెడితే ఏమైతే చూపిస్తాం వాళ్ళకి. దాని చేయి పెడుతుంటే అది తినట్లేదు, కానీ చాలా వెంటనే రియాక్ట్ అవుతుంది. అది ఇప్పుడు అయింది చూసారా మనీ. అదిగో వాటి మధ్యలో మన ఏలుగానే పడిందా అంతే. ఇంకా అమ్మో, ఇప్పుడు మెయిన్ టాస్క్ వీటిని ఎరగొట్టాలి. కానీ చాలా మీట్ ఉంటుంది దీంట్లో, పెద్దది కదా. ఇప్పుడు పెద్ద టాస్క్, ఎలా తీయాలా అని చూస్తున్నా. విరిగితే ఓకే, విరగకపోతే
ఇంకా బతికే ఉంది. వాళ్ళకి లైవ్ కనిపిస్తుంది. వీటిలో అప్పుడే చేయి పెట్టకూడదు, వీటిలో కట్ అయిపోతుంది. రైట్. ఇదంతా పడేసేదే, ఇంత యూజ్ ఉండదు. ఇది పడేసేదే. వీటిని తెల్లగా కడగాలి. ఎక్కువ కడిగితే దీని లోపల ఉన్న మీట్ అనేది వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా కడగాలి. ఇదంతా వేస్టే, ఇదంతా వేస్ట్ మనకి. ఇదంతా ఇది ఇంకా బతికే కదులుతుంది. నమస్తే వ్యూవర్స్, ఇవాళ అయితే చాలా పెద్ద సైజు పీతలు అయితే కర్రీ చేయబోతున్నాను. చూసారు కదా వీడియోలో మీరే, అసలు మామూలుగా లేదు. నా చెయ్యి కంటే పెద్ద సైజులో ఉన్నాయి అసలు. సో క్లీనింగ్ అయితే చూసారు కదా, ఇంత నీట్గా అయితే చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ముందు వీడియోలో పెట్టేశాను కదా, సో ఆ విధంగా చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. బట్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో ముందుగా అయితే క్లీన్ చేసి వాటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దానికి కర్రీకి తగ్గ ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయని ఇలాగ పేస్ట్లా చేసుకొని వేసేసుకోవాలి. ఆ పచ్చిదనం పోయేంత వరకు ఉల్లిపాయలను అయితే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ పేస్ట్ని వేయించుకోవాలి. తర్వాత 4-5 కరివేపాకు రెబ్బలు ఫ్రెష్ కూడా వేసేసుకోవాలి. దాన్ని కూడా అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. దాంట్లోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు పచ్చిదనం పోయేంత వరకు పసుపు వేసుకొని మంచిగా ఈ తాలింపును అయితే రెడీ చేసుకోవాలి. కడిగి రెడీగా పెట్టుకున్న పీతల్ని దీంట్లో అయితే వేసేసుకొని మంచిగా మసాలా పట్టేంత వరకు, ఈ తాలింపు అనేది ఆ ముక్కలకి పట్టేంత వరకు. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పీతలు. సో మనం కడిగేటప్పుడే కొంచెం ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయ పసుపు వేసుకొని కడుక్కుంటే బాగుంటుంది. ఎక్కువ కడగకూడదు. కడిగితే ఏమవుతుందంటే ఈ పీతల్లో ఉన్న మాంసం అనేది ఆ వాటర్ ప్రెషర్కి వెళ్ళిపోతుంది. సో కొంచెం 2 సార్లు 3 సార్లు కడగండి. సో చూసారు కదా, ఇలాగైతే కడుక్కోవాలి. దీన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా తాలింపులు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసేసి ఉడికించుకోవాలన్నమాట, మూత పెట్టేసుకొని. సో రుచికి తగ్గ ఉప్పు వేసుకొని తర్వాత మళ్ళీ మనం మసాలాలు వేసేటప్పుడు అప్పుడు కూడా చెక్ చేసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ముందుకైతే ఉప్పు వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని కొద్దిసేపు వదిలేయండి. దాని తర్వాత తీసి చూడండి, ఇలాగా ఉడికిద్ది కదా. సో పీతలు ఉడుకుతూ ఉండగా ఈలోపు టమాటోల్ని పేస్ట్ చేసేసుకోవాలి. కొంతమంది కట్ చేసి వేసుకుంటారు, బట్ నేనైతే పేస్ట్లా చేసి వేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా పేస్టే వేసాను, తర్వాత టొమాటో కూడా పేస్ట్ లాగే చేసి వేసుకున్నాను. నార్మల్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది, కొంచెం బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దాని తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. పీతలు ఉడకడానికి గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసుకోవాలి. సో గరం మసాలా, కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బట్
కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి వీడియో స్కిప్ లేకోకుండా చూస్తే అదిరిపోయే పీతల కూర అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, కారం గరం మసాలా వేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకోవాలి. మనకి ఈ షెల్ అనేది పైన ఉన్నది కలర్ అయితే మారిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, అది ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్కి అయితే అయిపోతుంది. అప్పుడు మనకి ఉడికినట్లే. సో లైట్గా ఈ వీటికి హోల్స్ అనేది పెడితే మీట్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా అనేది అవి. సో దాని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మూత పెట్టేసి ఉడికిన తర్వాత కొంచెం సేపు అయినాక దించే ఒక 10 నిమిషాల ముందు ఎండు కొబ్బరి కూడా జల్లేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టి దించేస్తే అదిరిపోయే పీతల కూర రెడీ. ఇంకా లేట్ ఎందుకు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ బాబీస్ కిచెన్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకేనా.